న్యూ డే న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మయన్మార్ భూకంప విధ్వంసం ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్. ఈ నెలలోనే డిఎస్సి పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు. కథువాలో కూంబింగ్ ఆపరేషన్, ఉగ్రవాదుల భద్రతా దళాల మధ్య కాల్పులు. ఉద్యోగులు ప్రజాసేవలో బాగా పనిచేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలని అన్నారు. కొత్తగొల్లపాలెం టీడీపీకి కంచుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగతా పనులు అని స్పష్టం చేశారు. గతంలో బటన్ నొక్కామని చెప్పారు. మీ బటన్లను అన్నీ నా పెన్షన్తో సమానం. ప్రజా సేవల పేరుతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టా. ముందుండి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా. పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పెన్షన్ అని చెప్పుకొచ్చారు. నెలకు 2722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది. నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలని 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాళ్ళకు 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొల్లినేని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగిన ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరిక. నాగాంజలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా నగరంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి లైంగికంగా వేధించిన దీపక్పై కఠిన చర్యలు తీసుకోకుండా
పోలీసులు నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఆమెకు ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కిమ్స్ ఆసుపత్రిని రాజమండ్రిలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ను కలిసి సమగ్ర విచారణ జరపాలని వినతిపత్రం అందిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారద, డాక్టర్ వడయార్, అబ్దుల్లా షరీఫ్, మణి, తాడాల కొండరాజు, చిన్నం మురళీకృష్ణ, వై శ్రీనివాస్, వీర్రాజు, బిల్డర్ బాబీ, దురా, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా మన రాజమండ్రి నగరంలో అనుకోని సంఘటనలు జరిగింది. వాటి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ విభాగం అలాగే పాస్టర్స్ కూడా స్పందించి అక్కడికి వెళ్ళి ర్యాలీలు చేయడం అలాగే పరామర్శ చేయడం అది కూడా చేశారు. అలాగే కిమ్స్లో అక్కడ పనిచేస్తున్నటువంటి ఫార్మసీ విద్యార్థులు సూసైడ్ నోట్ రాసే ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా తెలుసు. ముఖ్యంగా మరి ఆ అమ్మాయి ఫార్మసీ స్టూడెంట్ అయ్యింది. అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటే లేపక్ అనేటువంటి అతను సూపర్వైజర్గా పనిచేసి అతను ఏం చేయమని చెప్పుకుంటున్నారు. అతను ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించగా ఇంకా అమ్మాయి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నిన్నగాక మొన్న మరి కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రావరాజు గారు మరి కొంతమంది డాక్టర్లే కలిసి ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఒకసారి సరైన మేము ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి మరి కిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్ రామరాజు గారు కానివ్వండి మిగతా పెద్ద డాక్టర్లో ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఆ కిమ్స్ డాక్టర్స్ కానీ కిమ్స్ మేనేజ్మెంట్ కానీ ఉంటే ఆయన సరిగ్గా చేస్తున్నాడు. ఎందుకంటే అతను అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న మరి ఏం చేయబోతుంది సూపర్వైజర్ తెలియదు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించవలసిన బాధ్యత మరి మీ మీద ఉంది. మీ సరైన స్పందన లేకపోవడం వల్ల అబ్బాయి తప్పని పరిస్థితుల్లో సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్స్ మేనేజ్మెంట్ ఉంటే ఆశ్చర్యం చేస్తున్నాడు. ఆ అమ్మాయి కనుక ఏమైనా జరిగి అమ్మాయి ఏదైనా అయితే వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఆల్రెడీ భద్రతనాలు చెప్పేస్తారు కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కిమ్స్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ ₹1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మాయికి వైద్యం చేయించండి. మీరు అలా చేయించకుండా అమ్మాయికి కనుక ప్రాణహాని జరిగినట్లయితే మాత్రం ఈ రాజమండ్రి నగరంలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదు. ఎందుకంటే కిమ్స్ అదేవిధంగా ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ఆఖరి రోజు. ఆ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత 4 రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేదికలతో అంజలి అనే ఒక ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ రాసి శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీదు, సింగాపురంలోని ప్రముఖ మసీదుల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శాంతి, సౌభాతృత్వం, ఐకమత్యం, ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడం, ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని, ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలవరం చంద్రబాబు దురాశ వలన నాశనం అవుతోంది అని అంబటి రాంబాబు అన్నారు. నదిని డైవర్ట్ చేసి స్పిల్వే నిర్మించిన ఘనత వైఎస్ఆర్సీపీది. నారా చంద్రబాబు నాయుడు ఫోర్ డ్రామా అటర్ ఫ్లాప్. అంబటి రాంబాబు మాజీ ఎంపీ, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకి అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇవాళ భారత ప్రధాని, కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి సంబంధించిన వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాఫర్ డ్యాములు 2 క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేనే కాదు, మొత్తం టోటల్ గా అనేకమైన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నాయండి, మళ్ళా నాకు అర్థం కావడం లేదు, ఆయన అమాయకుడా లేకపోతే చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా నాకు అర్థం కాల. ఆయన అంటాడు, మేము డయాఫ్రమ్ వాల్ వేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి చేసుకోవడంలో విఫలమైపోయాడు, అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు. నేను మొట్టమొదటి చెబుతున్నా, నేను చెప్పడం కాదు, ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సామాన్యుడు అడిగినా చెప్తాడు, ఏఈని అడిగినా చెప్తాడు. వీ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్స్ ఫస్ట్. కాఫర్ డ్యామ్స్ 2 కూడా పూర్తి అయితే అటు ఇటు మధ్యన వర్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ వర్కింగ్ ప్లేస్ లో నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఆ వర్కింగ్ ప్లేస్ క్రియేట్ కాకోకుండానే నది ప్రవహిస్తుండగానే సమ్మర్లో నువ్వు వేసేసావు. కాఫర్ డ్యాములు మాత్రం సగం వేసి కూర్చున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదంటే అందుకని పోయిందంట. ఇది నాకు అర్థం కాల. ఎట్లా ఉందంటే తొండి ఆడతారే అట్లా తొండి ఆడేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. సరే లెక్కలేస్తారు, చూద్దాం ఏం జరిగిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అధికారంలోకి, పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటున్నాడు కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ఆ పోలవరం విషయంలో చాలా ఘట్టాలను అధిగమించాం. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి అతి తెలివి వల్ల, తెలివి తక్కువతనం వల్ల కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఇది ఆలస్యమైంది. అంతకు మించి మరొకటి కానే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని పిచ్చి లెక్కలు ఇవన్నీ అది అడగాలి నువ్వు శర్మ గది. అట్లా కాదు, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అసలు అంతా అయిపోయినట్టే లెక్క, అంతే కదా. 90% అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు 90% అయిందా? కాలేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఓపెన్ చేసేయచ్చు కదా, మరి 27 దాకా ఎందుకు? సో వారి చేతిలో పత్రికలు ఉన్నాయి, వారి చేతిలో మీడియా ఉంది. పిచ్చి లెక్కలు రాస్తారా, అవి చదువుతారు, చదివి నిజం అనుకుంటారు. వాస్తవాలు అవి కావు. నేను మళ్ళా చెప్తున్నా, మార్చి 28వ తేదీన మయన్మార్ ను తీవ్ర భూకంపం కుదిపివేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం వల్ల సుమారు 2000 మందికి పైగా మరణించారు. మయన్మార్ తో పాటు థాయిలాండ్, చైనాలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భారీ నష్టం కలిగించిన భూకంపానికి చెందిన శాటిలైట్ ఇమేజ్లను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రిలీజ్ చేసింది. ఇస్రోకు చెందిన కార్టోసాట్ 3 ఉపగ్రహం ఆ చిత్రాలను తీసింది. మండాలే, సాగింగ్ నగరాల్లో జరిగిన విధ్వంసం ఆ చిత్రాల్లో కనిపించింది. భూమికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి కార్టోసాట్ 3 ఆప్టిక్స్ను తీసింది.
ఇర్రావడ్డీ నదిపై ఉన్న భారీ బ్రిడ్జ్ కూలిన చిత్రాలు కార్టోసాట్ తీసిన ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. మండల యూనివర్సిటీతో పాటు ఆనంద పగోడా కూలిన చిత్రాలు ఇస్రో తీసిన ఫోటోలో క్లియర్గా ఉంది. కార్టోసాట్ ఉపగ్రహాన్ని 2019లో ఇస్రో లాంచ్ చేసింది. ఇది 3వ జనరేషన్కు చెందిన అడ్వాన్స్డ్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. అత్యాధునికమైన ఈ శాటిలైట్ తీసిన చిత్రాలను చాలా అరుదుగా ఇస్రో రిలీజ్ చేస్తోంది. మండలే నగరంలో ఉన్న అనేక కట్టడాలకు భారీ నష్టం జరిగినట్లు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తెలుస్తోంది. ఆ నగరంలో ల్యాండ్ మార్క్ ప్రదేశాలైన స్కై విల్లా, ఫయానీ పగోడా, మహాముని పగోడా, ఆనంద పగోడా, మండల యూనివర్సిటీతో పాటు అనేక ప్రాంతాల్లో పూర్తి ధ్వంసమయ్యాయని, సాగేయింగ్ సిటీలో ఉన్న మాషీఖానా పగోడాతో పాటు బౌద్ధ ఆలయాలు, ఇతర బిల్డింగ్లు కూలినట్లు ఇస్రో ఓ ప్రకటనలో చెప్పింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల త్రాగునీటి తోట్ల నిర్మాణం కార్యక్రమంను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, అడప నాగరాజు, మెట్ట బుజ్జిరాజు మరియు వెటర్నరీ డాక్టర్లు మరియు సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ టీఏలు, సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిదానమే ప్రధానమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు డాక్టర్ పైడి ప్రదీప్ మంగళవారం అన్నారు. రణస్థలం మండలం పాలవలస గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్హెచ్ఏఐలో విధులు నిర్వహిస్తున్న సమయాన యూ టర్న్ తీసుకోబోతుండగా వెనుక నుండి వస్తున్న కారుని గమనించక ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా అటువైపుగా ప్రయాణిస్తున్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు డాక్టర్ పైడి ప్రదీప్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సంప్రదించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించడంలో స్థానికులు, వాహన చోదకులతో పాటు భాగమయ్యారు. ఈ ప్రమాదంలో ఇరువురు కాళ్లు విరిగినట్లు ఉందని, అతివేగం ప్రాణ నష్టమని, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అతి ప్రమాదకరమన్నారు. నేను కూడా నిదానాన్ని పాటిస్తానని, వాహనాన్ని నడిపే సమయంలో ఫోన్ కూడా మాట్లాడనని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. 3 మిలిటెంట్లు. ఈ నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఫైరింగ్ జరుగుతోంది. మార్చి 31వ తేదీన కథువాలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత ఇవాళ పలు భద్రతా దళాలు కథువా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మార్చి 23వ తేదీన అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న నర్సరీలో 3 ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. అయితే ఆ 3 పరారీ అయ్యారు. 4 రోజుల తర్వాత కథువాలో ఉన్న సన్యాల్ బెల్ట్ వద్ద మళ్లీ ఎదురుపడ్డారు. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో 4 పోలీసులతో పాటు మరో 3 మృతి చెందారు. కథువా అడవుల్లో ఉన్న ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు తమ లొకేషన్ మారుస్తూ పరారీ అవుతున్నారు. ఆర్మీ, పోలీస్, ఎన్ఎస్జీ, సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. రూయి, జుదానా, ఘాటి, సన్యాల్, బిల్లవార్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతున్నది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ఆలేటిపల్లిలో అంగరంగ వైభవంగా మారమ్మ జాతర. తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని ఆలేటిపల్లిలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. గంగమ్మ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని బోనాలు, జ్యోతులను సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జాతరలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. మయన్మార్ భూకంప విధ్వంసం ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్. ఈ నెలలోనే డిఎస్సి పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు. కథువాలో కూంబింగ్ ఆపరేషన్, ఉగ్రవాదుల భద్రతా దళాల మధ్య కాల్పులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.